జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అడియన్ రామానుజదాస్ ఎంబెర్మాన్ తిరువడిగలే శరణం, ఆచార్య తిరువడిగలే శరణం, నమ్మాళ్వార్ తిరువడిగలే శరణం. మీ అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మనం అందరం కూడా రేపు ఉగాది నుంచి ఒక రకంగా చెప్పాలంటే 9 గ్రహాల అనుగ్రహంతో, తర్వాత స్వామివారు అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మనకి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జీవితాన్ని మనం అనుభవించబోతున్నాం అనేసి మీకు నేను చెప్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీకు వచ్చేటప్పటికి ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అంటే నేను హైదరాబాద్ వస్తున్నాను కాబట్టి మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్లు తీసుకోండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు కావాలనుకున్నా సరే తీసుకోండి. అలాగే మీకు ముహూర్తాలు, ఏ ముహూర్తాలైనా సరే, కారు కొనుక్కోవాలనుకున్నా, వెహికల్ కొనుక్కోవాలనుకున్నా, సైట్ కొనుక్కోవాలనుకున్నా, గృహప్రవేశాలకు కానీ, చిన్నపిల్లలకి పేర్లు పెట్టాలనుకున్నా, పెళ్లి ముహూర్తాలకు కానీ, ఇలా దేనికైనా సరే, విదేశాలు వెళ్ళాలనుకున్నా, దేనికైనా సరే ముహూర్తాలు అంటే దేనికి సంబంధించి మీ జాతకాన్ని పరిశీలించి నేను ముహూర్తం పెట్టడం అనేది ఉంటుంది. అలాగే వెహికల్స్ వచ్చేటప్పటికి ఏంటంటే, వెహికల్ నెంబర్స్ వచ్చేటప్పటికి మీ జాతకాన్ని బట్టి మీకు ఏ నెంబర్ నప్పుతుంది, అలాగే ఆంధ్ర లెక్కల్లోకి వచ్చేటప్పటికి లాస్ట్లో డెస్టినీ ఎంత ఉండాలి అన్నది చూసి కూడా ఇవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే ముహూర్తాలకు కానీ, లేదంటే సమస్యలు, కొన్ని సమస్యల్లో ఉన్నామమ్మా అని అంటే, పెళ్ళయిన తర్వాత పెళ్లి డేట్ని బట్టి కొన్ని సమస్యలు వస్తుంటాయండి. పెళ్లి డేట్ని ఎలా కౌంట్ చేసుకోవాలంటే, డేటు, నెల, సంవత్సరం వీటిలన్నిటిని కలిపితే లాస్ట్లో డెస్టినీ 2, 4, 5, 7, 8 ఈ 5 గ్రహాలు ఎవరి జాతకంలో, ఎవరి పెళ్లి డేట్లో వచ్చినా సరే, కనీసం నా పెళ్లి డేట్లో వచ్చినా దాన్ని బట్టి మనం కష్టాలు అనుభవించాల్సిందే. కానీ దానికి పరిహారం కూడా చక్కటి పరిహారం అనేది ఉంది. దాన్ని కనుక మనం చేసుకున్నట్టయితే మళ్ళీ మన జీవితం అదృష్టకరంగా మారడం అనేది ఉంటుంది. ఇవి గమనించండి. అలాగే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ప్రతి ఒక్కరికి అంటే ఈస్ట్ ఫేసింగ్ నప్పుతుందని, నార్త్ నప్పుతుందని, లేకపోతే వెస్ట్ నప్పుతుందని ఇలా అనుకుంటాం కదా. కానీ తూర్పు చాలా బాగుంటుందని అంటారు, కానీ అందరికీ నప్పదు, అది చాలామందికి తెలియదు. కాబట్టి మీ పుట్టిన తేదీని బట్టి మీకు ఏ దిశ నప్పుతుందో ఆ దిశలో గనక మీరు ఉన్నట్టయితేనే మీరు చక్కటి అదృష్టం అంటే ఆనందంగా, అదృష్టంగా, ఒక రకంగా చెప్పాలంటే చేసే వృత్తి వ్యాపారాలు కలిసి వచ్చి సంతోషంగా జీవితాన్ని ఎదరికి తీసుకువెళ్ళగలుగుతారు. కాబట్టి ఇది ఒక్కసారి గమనించండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు, చాలామంది పూజా ఐటమ్స్ వాళ్ళ దగ్గర చక్కగా ఐటమ్స్ తెప్పించుకుని చాలా బాగున్నాయమ్మా అనేసి అంటున్నారు. చాలా సంతోషం అమ్మా. ఇంకొకటి ఏంటి అని అంటే, నేను మొన్న అయోధ్య యాత్రకు వెళ్ళాను. అది మీ అందరూ కొంతమంది చూసే ఉంటారు. నేను వెళ్ళింది గురువుగారు వద్దిపతి పద్మాకర్ గారితోటి నేను యాత్రకు వెళ్ళాను. అక్కడ కూడా చాలామంది చెప్పారు, అమ్మ మీరు ఇలా చెప్పారు కదమ్మా పూజకి సామానం తెప్పించుకోమనేసి. నిజంగా వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాము, మేము చాలా చక్కగా చేసుకుంటున్నామమ్మా, మాకు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా అనేసి కొంతమంది అంటాం. నేను నిజంగా నా దగ్గర అంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఎందుకనంటే వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ అన్నీ కూడా జెన్యున్గా ఉన్నాయి, ప్లస్ ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ కెమికల్ లేదు. కాబట్టి పూజ చేసుకునేటప్పుడు అగరత్తులు వెలిగించిన, లేదంటే దీపం వెలిగించిన ఆ సువాసన అనేది మనం పీల్చుకుంటూ భగవంతుడి నామాన్ని జపించినప్పుడు మనం ఈజీగా భగవంతుడిని మనం అక్కడ నిలుపుకోగలుగుతాం. ధ్యానం చేస్తే ధ్యానం అనేది నిలబడుతుంది అనమాట. మనకు దృష్టి ధ్యానం మీద, భగవంతుడి మీద నిలబడుతుంది. కాబట్టి మీకు పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. అలాగే ఇప్పుడు చూడండి, ఈ బ్యాండ్లు అవి పంపిస్తున్నారు, మనీ బ్యాండ్ అని, తర్వాత రిలేషన్షిప్ అని, తర్వాత దిష్టికి లేకుండా ఉండడం కోసమని. ఇవి తెప్పించుకున్న వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు, అమ్మ చాలా బాగున్నాయమ్మా అనేసి. నిజంగా చాలా సంతోషం. మీకు ఇంకెవరికైనా కావాలి, పిల్లల చదువులకి కావచ్చు, లేదనుకుంటే కనుక దిష్టి గురించి కావచ్చు, లేదంటే కొంతమంది ఇంట్లో విపరీతమైన నెగిటివ్ అనేది ఉంటుంది. దానికి కొన్ని రాక్ స్టోన్స్ ఉంటాయి. ఆ రాక్ స్టోన్స్ని ఇంట్లో కనుక పెట్టుకున్నట్టయితే ఆ దిష్టి అనేది క్లియర్ అయిపోవడం అనేది ఉంటుంది. సరే, అలాగే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు తెప్పించుకున్న ప్రతి స్టోన్స్, ప్రతి బ్యాండ్లు కూడా నాకు పంపిస్తే
స్వామి దయ వల్ల నేను పూజలో పెట్టుకుని మంత్రం చదివిన తర్వాత నేను వాళ్ళకి పంపుతాను. వాళ్ళు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి పంపించడం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే కనుక వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. చాలా చాలా చక్కగా ఉన్నాయి. నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే పట్టుకెళ్ళిన వాళ్ళందరూ కూడా నాకు చెప్తున్నారు, వాళ్ళకి చెప్తున్నారు. సరే, అలాగే ఇంకొకటి ఏంటంటే అయోధ్య యాత్ర అనేది నిజంగా చాలా 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 సంతోషంగా అనిపించిందండి. అందులోనూ గురువు గారితో నేను వెళ్ళాను కాబట్టి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అలాంటి మహానుభావుడితో యాత్ర చేయడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం ఉంటే, అలాగే నా తల్లిదండ్రుల వలన అంటే వాళ్ళ కడుపున నేను పుట్టాను కాబట్టి నాకు యాత్ర ఆయనతో చేసే ఏ యాత్ర అయినా సరే నాకు నిజంగా చాలా అదృష్టాన్ని తీసుకొస్తుందని నా నమ్మకం, అలాగే నిజం కూడా. కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలోనైనా తర్వాత వీడియోలోనైనా సరే గురువు గారి గురించి నేను మీకు చెప్తాను. ఒకటి తెలుసుకోండి ఏంటంటే, ఇది నేను ఏ పబ్లిసిటీ మాత్రం చేయట్లేదు, నా మనసుకి. అందు గురించి నేను గబుక్కుని నేను చెప్పను. క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేసి మనం గనక వచ్చినట్టయితే ఈ సంవత్సరం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రతి విషయంలోనూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, మనకి రేపు వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి యాక్సిడెంట్ల పరంగా భారీగా యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆపరేషన్స్ అండి, చాలామందికి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఎక్కువ శాతం ఆపరేషన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే బ్లడ్ కళ్ళ చూడాలి, అదేంటి యాక్సిడెంట్ల ద్వారా కళ్ళ చూడాలి, అలాగే ఆపరేషన్ల ద్వారా చూడాలి. అలాగే భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, రేపు వచ్చే సంవత్సరం భార్యాభర్తలు ఎక్కువ శాతం గొడవలు పడి చిన్న సమస్యకైనా సరే, అందులో ఏమి ఉండదు, వాళ్ళిద్దరి మధ్యన ఏమి ఉండదు, అయినా సరే దెబ్బలాడుకుని ఒక రకంగా చెప్పాలంటే కొంత వాళ్ళిద్దరి మధ్యన విభేదాలతోటి ఎడముఖం పెడముఖంతో కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే పిల్లల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు ఎవరి దగ్గరైనా అప్పు చేశారనుకోండి, ఆ అప్పు విషయంలో మీరు అమౌంట్ తక్కువ తీసుకున్నా సరే దాని విషయంలోనైనా సరే అవతల వాళ్ళతోటి మీకు ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే, వ్యవసాయం చేసే వాళ్ళకి అతివృష్టి అనావృష్టి. వ్యవసాయం చేసే వాళ్ళకి పడాల్సిన టైంలో వర్షాలు పడడం అనేది ఉండదు, కానీ పడకూడని టైంలో వర్షాలు పడి ఇబ్బందులు పెట్టేస్తాయి. కాబట్టి ఆ రకంగా రైతు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. చాలా మట్టుకి మనకి పంటలు అంటే పండక కొన్ని పంటలే పండి అందు గురించి అపరాల రేట్లు ఈ రేట్లు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి రాజు కుజుడవ్వడం వలన, మంత్రి శనీశ్వరుడు అవ్వడం వలన చాలా ఇబ్బందులు పడాలి. కాబట్టి ప్రతి విషయంలోనండి, మీరు ఏదైనా కొనుక్కునే విషయంలో కావచ్చు, బంగారం రేటు అధికంగా పెరిగిపోతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, వెండి రేటు పెరుగుతుంది. అలాగే భూముల రేటు కొన్ని ప్లేసుల్లో భూముల రేట్లు పెరుగుతాయి, కొన్ని ప్లేసుల్లో రేటు కొంచెం సమానంగా ఉండటం అనేది ఉంటుంది. ఇలాగనమాట ప్రతిదీ మనం ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి బ్యాంక్ లోన్లోను వీటిల్లోనూ లోన్లు తీసుకుంటారు చూసారా, వాటి వల్ల కూడా చాలా ఇబ్బంది. అంటే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మనం కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు మనల్ని జప్తు చేసే పరిస్థితికి కూడా రావడం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఒకటని కాదండి, ఈ సంవత్సరం ఉగాది కాడ నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం వరకు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి అని అంటే మన వల్ల కాదు, ఎలా ఉండాలి అంటే భగవంతుడు నామాన్ని మనం జపించుకుంటూ, భగవంతుడికి చేయాల్సిన కొన్ని పూజలు చేసుకుంటూ, కొంతమంది భగవంతుడిని గట్టిగా పాదాలు పట్టుకున్నట్టయితే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా నేను చెప్పినవన్నీ జరగకపోవచ్చు. ఎందుకు జరగవు అంటే, నేను ఏ భగవంతుడిని అయితే ఆరాధించండి, ఏవైతే చెయ్యండి అని అంటానో అవి గనక చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వీటిలన్నిటి ప్రభావం ఎక్కువ పడదు. ఎందుకు పడదు అంటే, ఆల్రెడీ మీరు మంత్రాలు తర్వాత పూజలు ఇవన్నీ చేసుకున్నారు కాబట్టి ఆ భగవంతుడి అనుగ్రహానికి మీరు గురి అవుతారు. కాబట్టి ఏ విధమైన ఇబ్బందులు మీకు సమస్యలు మీ జీవితంలో మీ దరికి చేరవు. ఏది మీ జీవితంలో ఈ సంవత్సరం పాటలు అన్నమాట. సరే, మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది చెప్తాను. మళ్ళీ చెబుతున్నాను. కాకపోతే ఆల్రెడీ కొంతమందికి స్టార్ట్ అయిపోయింది. ఏది మనకి ఏప్రిల్ 9వ తారీఖునే కదా ఉగాది.
కాబట్టి ఎప్పుడైనా సరే కొంత గుర్తుంచుకోండి, ఎదర వచ్చే మనకి జీవితంలో కష్టకాలం ఉందంటే అది ముందే వచ్చేస్తుంది. అదే ఎదర జీవితంలో సుఖాలు ఉన్నాయి అంటే అది కొంచెం లేట్గా రావడం అనేది ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ 4 రోజులు. అలాగే ఉగాది రోజు నాడు కంపల్సరిగా పంచాంగ శ్రవణం చెయ్యాలి. ఎందుకంటే ఆ రోజున మీరు చాలా మట్టికి టైంని భగవంతుడికి ఈ పంచాంగ శ్రవణం చేయడానికి కేటాయించేసుకోండి. మీరు ఇంకా వేళ ఏ పనులు ఎక్కువ శాతం పెట్టుకోకండి. ఎందుకు పెట్టుకోకూడదంటే ప్రొద్దుటే లేగడం, భగవంతుడిని ఆరాధించుకుంటాం, మనం పచ్చడి చేసుకుంటాం, స్వామివారికి నివేదన చేసుకుంటాం, ఈ స్తోత్రాలు పారాయణం చేసుకుంటూ, అలాగే మనకి ప్రతి ఒక్కళ్ళు ఒక రకంగా చెప్పాలంటే చాలామంది గురువులు మనకి టీవీల్లో చెప్తుంటారు పంచాంగ శ్రవణం. అవి కంపల్సరిగా వినాలి. పంచాంగ శ్రవణం మనకు ఆదాయం ఎంత, లేదంటే కందాయి ఫలాలు ఎలా ఉన్నాయి, మన రాసులు ఎలా ఉన్నాయి అన్నది కంపల్సరిగా వినాలి. ఇవన్నీ వినటం వల్ల మనం కొన్ని ఇబ్బందుల నుంచి తప్పించుకుంటాం. సరే, ఆ వేళ పూజ ఎలా చేయాలి, ఏ స్తోత్రాలు పఠించాలి, ఎవరిని పఠించాలి ఏంటి అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అలాగే ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అనుగ్రహంతో శ్రీ క్రోధి నామ సంవత్సరం చక్కగా అద్భుతంగా ఉండాలని, మీ జీవితంలో అదృష్టాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.